హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము దుబ్బచెర్ల నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్తున్నాం సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో ఇది మన్సంపల్లి ఎక్స్ రోడ్ సార్. ఇది 100 ఫీట్ రోడ్ అండి. దుబ్బచెర్ల రోడ్ 100 ఫీట్ రోడ్. ప్రజెంట్గా మనం మన్సంపల్లి ఎక్స్ రోడ్కి వచ్చామండి. ఈ హౌసెస్ కనబడుతున్నది అంతా మన్సంపల్లి ఎక్స్ రోడ్ అండి. ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం సార్. మనము ఫస్ట్ మనకు అమీర్పేట వస్తుంది సార్. అమీర్పేట తర్వాత చిన్న తుప్పార నుంచి పెద్ద తుప్పార, తర్వాత తిమ్మాపూర్ వస్తుందండి. తిమ్మాపూర్ అనేది NH-44 రోడ్డు. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వస్తున్నాం సార్. ఇప్పుడు మనం మహేశ్వరం రూట్కి వెళ్తున్నామండి. మన బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవే ప్యారలల్గా ఉంటుందండి. ఇది కనబడేది 100 ఫీట్ రోడ్, మహేశ్వరం రోడ్ సార్. ఇది మహేశ్వరం మన్సంపల్లి ఎక్స్ రోడ్కి జస్ట్ 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వస్తున్నాం సార్. మనం మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు మనము రైట్ సైడ్ వెళ్తున్నాము. మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్లో నాగారం వస్తుంది సార్. నాగారం తర్వాత పెద్ద గోల్కొండ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 ORR వెళ్ళొచ్చు సార్. మనము ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనము గచ్చిబౌలి వెళ్ళొచ్చు సార్. ఇది కనబడేది 100 ఫీట్ రోడ్ సార్. ఇది ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వస్తున్నాం సార్. మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్తే NH-44 బెంగళూరు హైవే వస్తుంది సార్. ఇప్పుడు మనము రైట్ సైడ్ వెళ్తున్నాము. ఇది కనబడేది వచ్చేసి మన్సంపల్లి ఎక్స్ రోడ్ సర్కిల్ సార్. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం సార్. ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 300 గజాల సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఇది కనబడేది 100 ఫీట్ రోడ్డు. ఇది బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉన్న రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి ఇదైతే రైట్ సైడ్ కనబడుతుందో అది ఇండియన్ పెట్రోల్ బంక్ సార్. ఈ ఇండియన్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ మనకు స్కూల్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఇది లెఫ్ట్ సైడ్లో కనబడేది HP పెట్రోల్ బంక్ సార్. మనకు కనబడేది ఈ HP పెట్రోల్ బంక్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఇది డబిల్గూడ విలేజ్ బ్యాక్ సైడ్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్గా ఏదైతే హౌసెస్ కనబడుతుందో అది డబిల్గూడ విలేజ్. అది ఇదే సార్ మనం అనుకున్న HMDA వెంచర్. ఇది ఈ HMDA వెంచర్లో స్టార్టింగ్లో మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇది కనబడేది 50 ఫీట్ రోడ్ సార్. ఇది ఈ వెంచర్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది సార్. ఈ వెంచర్ వచ్చేసి ఇది వెంచర్ యొక్క ఆర్చ్ సార్ కనబడేది మనకు. ఇది 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్ సార్. ఇది వెంచర్ వచ్చేసి మనకు ఏదైతే వెహికల్స్ కనబడుతుందో అది 100 ఫీట్ రోడ్ సార్. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. ఇది కనబడేది 50 ఫీట్ రోడ్ సార్. మన ప్లాట్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి 3rd బిట్ అవుతుంది సార్. ఇదే మనం అనుకున్న ప్లాట్. ఇది ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ అన్ని ఫ్యూచర్లో ఉందండి ఈ వెంచర్ వచ్చేసి.
ఈ ప్లాట్ ఆపోజిట్లో మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు, సౌత్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇది కనబడేది 40 ఫీట్ రోడ్. ఈ ప్లాట్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు పార్క్ కూడా అవైలబుల్ ఉంది సార్. కనబడేది పార్క్ మనకు. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్తున్నాము. ఫ్యూచర్స్ చూద్దాము వెంచర్లో. ఈ రైట్ సైడ్ కనబడేది కూడా పార్కే అండి మనకు కనబడేది. ఈ లెఫ్ట్ సైడ్లో కనబడేది కూడా పార్క్ సార్ మనకు కనబడేది. ఇప్పుడు మనం పార్క్ చూద్దాం. మనము కనబడేది పార్క్ సార్ మనకు కనబడేది. ఇది వాటర్ ట్యాంక్ సార్. వెంచర్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఇది. ఇది ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ సార్. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ 300 స్క్వేర్ యార్డ్స్.